హలో వినపడుతుందా? Yes, sir. యా లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? యా అర్థమైనాయి కదా? మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలో తెలిసిందా? ఓకే Yes, గుడ్. sir. నెక్స్ట్ వన్ చూడమ్మా, మల్టీ కరెన్సీ. మల్టీ కరెన్సీ అంటే ఏంటి? ఎందుకు మల్టీ కరెన్సీ యూజ్ చేస్తారు చెప్పండి చూద్దాం. ఎనీవన్ మల్టీ కరెన్సీ అనేది ఎందుకు యూజ్ చేస్తారండి చెప్పండి. మీకు తెలిసినంత వరకు చెప్పండి అమ్మా, ప్రాబ్లం ఏం లేదు. మల్టీ కరెన్సీ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు? మల్టీ కరెన్సీ అంటే ఓన్లీ డొమెస్టిక్ యూజ్ చేస్తారా, ఇంటర్నేషనల్ కూడా యూజ్ చేస్తారా? పర్చేజ్ సేల్స్. హలో యా జగదీప్, పావని, సర్వాన్, వంశీ, రెస్పాండ్. మ్యూట్ ఆన్ చేయండి. చెప్పండి. Delete, sir. No, sir. ఐడియా I don't know. తెలిసిన వాళ్ళు చెప్పండి అమ్మా, ప్రాబ్లం లేదు. ఓకే యా డన్ గైస్. సో ఇప్పుడు మన బిజినెస్ పర్చేజ్ చేసిన, సేల్ చేసిన, ఓకే ఓకే పర్చేజ్ చేసిన, సేల్ చేసిన, మా స్క్రీన్ కనబడుతుందా? Yes, sir. Yes, sir. యా మా స్క్రీన్ కనిపించలేదు, స్క్రీన్ కనిపించడం అనేది ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. ఇదే నెట్ ప్రాబ్లం ఉంటుంది. యా ఇక్కడ చూసినట్లయితే మీరు మన బిజినెస్ ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్ వీళ్ళతో పర్చేజ్ చేసింది, సేల్స్ చేస్తుంది. సో ఒక డాలర్కి 54.90 పైసా తీసుకుంటున్నారు. ఒక దినార్కి 267.59 పైసా తీసుకుంటున్నారు. ఒక దిర్హమ్స్ కి 22.31 పైసా తీసుకుంటున్నారు. మన ఇండియా అమౌంట్ కి వాళ్ళ అమౌంట్ కి డిఫరెన్స్ అయితే ఉండాలిగా. సో సో వాటిని మనము పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ ఏ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే సో చూడండి, యా దీన్నే మల్టీ కరెన్సీ అంటారు. దీన్ని మనం మల్టీ కరెన్సీ అంటారు. మన నేమ్స్ రీనేమ్ చేసుకోండి, ఎవరన్నా రీనేమ్ చేసుకోలేకపోతే. ఒకసారి మీరు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటే దయచేసి ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. చాలా మందికి రాలేదు అంటున్నారు. ఓకే అఖిల వీడియో ఆఫ్ చేయండి. యా డన్ గైస్. చూడండి వాల్యూ ఓపెన్ చేశానండి, కనబడుతుందా స్క్రీన్? కన్ఫర్మ్ చేయండి ప్లీజ్. Yes, sir. Yes, sir. Confirm. Sir, yes, sir. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. రిమైనింగ్ ఆప్షన్స్ నో. సేమ్. ఓకే క్రియేట్ లో వెళ్ళండి, ఫస్ట్ లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి క్రియేట్ చేయండి. క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. పర్చేజ్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. సో తర్వాత నెక్స్ట్ ఆస్ట్రేలియా, సన్రీ క్రెడిటర్స్. ఓకే సో ఇక్కడ మీరు గమనించాలి, అక్కడ ఆస్ట్రేలియా తీసుకోవాలి కంట్రీ అంటే, బట్ అక్కడ ఏ స్టేట్లు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ప్రజెంట్ ఇండియానే తీసుకున్నాం. రియల్ టైం ఏది ఉంటే అది తీసుకోవాలి. కంట్రోల్ ఏ. సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ కువైట్, కంప్యూటర్ వరల్డ్, కంట్రీ డెబ్టార్స్. అక్కడ కంట్రీ కువైట్ కాబట్టి కువైట్ కి కువైటే తీసుకోవాలి. ఓకే బట్ ప్రజెంట్ ఇండియా తీసుకుంటున్నాం. నెక్స్ట్ దుబాయ్. అన్ని మీకు తెలిసినట్టే, మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదండి.
sundry debtors, control A. Traveling expense, indirect expense. Next, bank charges or service charges, anyone. Indirect expenses. Okay, escape. యూనిట్ లో నెంబర్స్ మాత్రం ఉన్నాయి, నెంబర్స్. ఎస్కేప్. స్టాక్ ఐటమ్. ఐటమ్ ఏముంది మా, ఓన్లీ ఒకటే మాత్రం ఉంది, హెచ్పి ల్యాప్టాప్. నెంబర్స్, కంట్రోల్ ఏ. ఎస్కేప్. ఇక్కడ చూడండి, కరెన్సీ క్రియేట్ చేసుకోవాలి. ఏమున్నదండి, ఫస్ట్ డాలర్. కంట్రోల్ ఏ. సో తర్వాత డిఎన్ అంటే దినార్. కంట్రోల్ ఏ. తర్వాత డిహెచ్ఎస్ దిర్హమ్స్. కంట్రోల్ ఏ. ఎస్కేప్. ఇప్పుడు చూడండి, ఒక ఆప్షన్ బయటకు వచ్చేస్తుంటది ఆటోమేటిక్ గా. చూడండి, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చింది, ముందు లేదు. ఎప్పుడైతే సింబల్స్ క్రియేట్ చేస్తావో అప్పుడే వస్తాయి. ఫస్ట్ 54.90 కరెక్ట్గా ఇచ్చుకోండి, మళ్ళీ తప్పు ఇచ్చామంటే రాదు. సో తర్వాత నెక్స్ట్ ఏముంది, డిహెచ్ఎస్ అంటే 22.31. నెక్స్ట్ వచ్చేసి 267.15. కంట్రోల్ ఏ. సేవ్. ఎస్కేప్. వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి రిసిప్ట్ క్యాపిటల్. సో ఇక్కడ 75 lakhs. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ కాంట్రా, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 5 lakhs. కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్, పర్సన్ ఇక్కడ ఆస్ట్రేలియా. కంట్రోల్ ఏ ఎంటర్ హెచ్పి ల్యాప్టాప్. ఓకే, క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, 80. ఇక్కడ డాలర్ ఇవ్వాలమ్మా, డాలర్ ఇచ్చి అమౌంట్ ఇవ్వాలి. చూసారా, $600 కి 48,000 ఎంటర్. ఇక్కడ రేట్ ఇన్ ఫారెక్స్ 600, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 54.90. ఇక్కడ 32,950 ఈ అమౌంట్ వరకు. తర్వాత ఇదే 48,000 కి మళ్ళీ 54.90తో చేస్తే 26,35,200 వస్తుంది. 26,35,200 అవుతుంది. కంట్రోల్ ఏ. సింబల్స్ మ్యాండేటరీ ఇవ్వాలి. నెక్స్ట్ సేల్స్, ఎవరికి సేల్ చేస్తున్నాం, కువైట్ సేల్స్. కంట్రోల్ ఏ. $30 billion 267.59 8,027. చూడండి 267 చూడండి, 8,279 కి 267 ఇంటూ చేస్తే 2148. నెక్స్ట్ తర్వాత మళ్ళీ సేల్సే కదా, దుబాయ్. కంట్రోల్ ఏ ఎంటర్ హెచ్పి 40. డిహెచ్ఎస్ 1250. కంట్రోల్ ఏ. నెక్స్ట్ అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. ఇప్పుడు మన బిజినెస్ డబ్బులు పే చేయాలి కదా, పేమెంట్. సో చెక్ పేడ్ ఆస్ట్రేలియా. డాలర్ ఇవ్వాలి, డాలర్ ఇచ్చి 25,000. ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ చెక్ రిసీప్ట్ కువైట్ టిఎన్ 4,000. కంట్రోల్ ఏ. నెక్స్ట్ దుబాయ్ వచ్చేసి డిహెచ్ఎస్ 5,000.
అయిపోయిందా? కంట్రోల్. నెక్స్ట్ పేమెంట్. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 34,000. క్యాషా? మళ్ళీ బ్యాంక్ చార్జెస్ 10,000. ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లో వెళితే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఆల్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 9,13,832. ఆల్ట్ సి ఇవ్వండి. సి ఫర్ క్యాట్. ఇప్పుడు అమౌంట్ డిఫరెన్స్ చూడండి. ఓకే, సో ఇక్కడ $59,446 కి 32,63,632. ఆల్ట్ సి. మూడు దేశాల అమౌంట్ చూడండి. దిర్హమ్స్, డాలర్, INR. ఆల్ట్ సి. 4 దేశాల అమౌంట్ చూడండి. డిఫరెన్స్ ఇండియా అమౌంట్ కి, డాలర్ ఆస్ట్రేలియాకి, దిర్హమ్స్ కువైట్కి, దుబాయ్కి. ఇలా మనం ఇతర దేశాలతో ట్రాన్సాక్షన్ జరిపాము అంటే కంపల్సరీగా వాళ్ళ యొక్క కరెన్సీ అనేది మనం క్రియేషన్ చేయాలి. వాళ్ళ యొక్క కరెన్సీ అనేది 100% క్రియేషన్ చేయాలి. ఓకే, స్టాక్ సమ్మరీ. F2 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. కంట్రోల్ A. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. తర్వాత డాష్బోర్డ్. డాష్బోర్డ్ లో రిపోర్ట్స్ అన్ని ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఎస్కేప్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. డెబిట్ బ్యాలెన్స్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. తర్వాత అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రాక్ట్ రిజిస్టర్. ఇలా ఈ విధంగా మనం మల్టీనేషనల్ కంపెనీస్ తో లేకుంటే మల్టీనేషనల్ దేశాలతో మన బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే వాటి సింబల్స్ అనేది మ్యాండేటరీగా క్రియేషన్ చేసుకోవాలి. మ్యాండేటరీగా క్రియేషన్ చేసుకోకపోతే మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ అవ్వవు. సింబల్స్ ఎంటర్ చేసుకొని వాటి మీదే మనం ఎంట్రీస్ అనేది పాస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? క్లియర్? అర్థమైందమ్మా? మల్టీ కరెన్సీ. ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియర్?